హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆఫ్టర్ లాంగ్ టైం ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలను మరి విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ మనకు హైకోర్టు నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మొత్తము మనకి 1600కు పైగా ఖాళీలతో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆల్రెడీ ఒక చిన్న అప్డేట్ కూడా ఇచ్చాను. ఏంటి, ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ కూడా రాబోతుంది. అందులో ఖాళీలను కూడా పెంచబోతున్నారంటూ తెలియజేశాను. అంటే దాదాపు అన్నీ కలిపి 2000కు పైగానే ఖాళీలు అయితే ఉండబోతున్నాయి. అయితే చాలామంది అభ్యర్థులు కామెంట్స్ రూపంలో డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఏంటంటే హెవీగా ఫీ ఉంది, నెక్స్ట్ పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి చదివే వారిని కూడా డిసప్పాయింట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలామంది అప్లై కూడా చేయడం ఆగిపోతున్నారండి. సో సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఒకే ఒక మాట చెప్తున్నానండి, ఈ నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఓకేనా, ఏపీపీఎస్సి ఎన్ని ఉద్యోగాలను విడుదల చేస్తుందో తెలుసా అండి? 100, 200, మహా అయితే 500 వరకు మాత్రమే ఉంటాయండి. కానీ డిస్ట్రిక్ట్ కోర్టులో చూసారా 1600 ఖాళీలు అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. ఏంటండి, 1600 ఖాళీలను విడుదల చేశారు. అందులో ఒక్కో ఉద్యోగం వచ్చినా చాలు కదా మనకి. సో అదే లక్ష్యంతో చదవండి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈసారి అప్లికేషన్స్ తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈ నెగిటివిటీ స్ప్రెడ్ కావడమే ప్రధాన కారణం. ఇవన్నీ పట్టించుకోకండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇవన్నీ పట్టించుకోవద్దు. ఇంకా ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్, ఓకేనా, ఏపీపీఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉంటారు. కాబట్టి డిస్ట్రిక్ట్ కోర్టుకు కూడా గత 1 year నుంచే ప్రిపేర్ అవుతున్నారు అభ్యర్థులు. నేను అవేర్నెస్ వీడియో చేస్తూనే ఉన్నాను. నోటిఫికేషన్ రాబోతుంది, ప్రిపేర్ అవ్వండి అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్ చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డీమోటివేట్ అవ్వద్దు. ఓకేనా, 100% మీరు కష్టపడితే జాబ్ అనేది వస్తుంది. ఓకేనా, అందరు కూడా గమనించాలి. మనకు 65కు పైగా మీరు స్కోర్ చేయండి ఫ్రెండ్స్. మీకు మీ డిస్టిక్లో 2-3 ఉద్యోగాలున్నా కూడా అందులో ఒకటైతే మీకు వస్తుంది. అందులో డౌటే లేదు. 65కు పైగా కనుక మీరు స్కోర్ చేసినట్లయితే ఓకే. ఇంకా టైం అయితే ఉంది. జూన్ 2వ తారీఖు వరకు మనమైతే అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం అప్లికేషన్స్ అయితే తక్కువగానే వెళ్ళాయండి. అవంతా కూడా ఇప్పటివరకు అప్లై చేసిన వారు సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే. ఓకేనా, ఇంకా అప్లై చేద్దామా లేదా అని చాలామంది ఊగిసలాటలో ఉన్నారు. అవన్నీ బంద్ చేయండి, వెంటనే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అప్లికేషన్ డేట్ దగ్గర పడుతున్న కొలది సర్వర్ అనేది బిజీ అవుతుందండి. అప్పుడు మీరు ఎంత ట్రై చేసినా కూడా కొన్ని ఇష్యూస్ అనేవి వస్తాయి. కాబట్టి అక్కడి వరకు తీసుకెళ్ళకండి, లాస్ట్ డే వరకు తీసుకెళ్ళకండి. సో వెంటనే ఈరోజు కానీ రేపు కానీ ఇంకా అప్లై చేయని వాళ్ళు ఉంటే వెంటనే అప్లై చేయండి. సో హార్డ్ వర్క్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఏది ఊరికే రాదంటారు కదా, హార్డ్ వర్క్ చేస్తే మంచి ఉద్యోగం అయితే సాధించవచ్చు. మనము డిస్ట్రిక్ట్ కోర్టులోనే, మన డిస్ట్రిక్ట్లోనే ఉద్యోగం వస్తుందండి. ఓకేనా,
ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. మన యాప్లో కోర్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి మరీ చెప్తున్నాను. సో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు, ఎవరు కూడా డీమోటివేట్ అవ్వద్దు, ప్రిపరేషన్లోనే ఉండండి. సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి గ్రాండ్ టెస్ట్లు అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది మన కోర్స్లో. ఒక్కో గ్రాండ్ టెస్ట్లో మనకు 80 మార్కులు ఉంటాయండి. 80 మార్కులు ఉంటాయి యాక్చువల్గా. రిమైనింగ్ ఇంకొక 20 మార్కులు కూడా యాడ్ చేస్తాను దానికి. ఏంటి, ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్కి అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది కదండి. సో అవి కూడా ఇంకొక 20 మార్కులు యాడ్ చేస్తే ఇద్దరికి కూడా ఉపయోగపడతాయి. సో నార్మల్గా జనరల్ స్టడీస్ మరియు ఇంగ్లీష్ ఉన్నవారు 80 మార్కుల వరకు చదివి 20 మార్కులు వదిలేస్తే సరిపోతుంది దాంట్లో. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. అతి త్వరలో మనము గ్రాండ్ టెస్ట్లు అయితే స్టార్ట్ చేద్దాం. ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.